మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తాము. ఇప్పుడు చూడండి, గ్యాప్ కూడా లేకుండా ఏమన్నారు? నజరేయుడైన యేసు నామములో నడువుమని చెప్పి ఇట్లా కుడి చేయి పట్టుకుని లేవనెత్తే ఆ ప్రేమ వాళ్ళలో ఉంది కాబట్టి లేవనెత్తగా వెంటనే వాని పాదములట, చూడండి, వాని పాదములు శీలమండలములు బలము వచ్చి వాడు దిగ్గున లేచి నిలిచి, ఎన్ని చెప్తున్నాడు? వాడు దిగ్గున లేచి నిలబడి నిలిచి నడిచెను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఈ సంఘటన ఎందుకు చెప్పాను? 4వ అధ్యాయంలో మీకు ఒక మాట చదివించడానికి చెప్పాను. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడు అడుక్కునే కుంటి భిక్షకుడు కాళ్ళల్లో బలం వచ్చి, నూతనమైన కాళ్ళు వచ్చి, వాడు దిగ్గున, చెప్పండి, లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. ఇంకా గంతులు వేయచ్చు. ఏంటండి ఇన్ని పాటలు చెప్పాలా? లేచి నడిచాడంటే అయిపోగా, దిగ్గున ఎంత స్పీడ్ గా లేచాడంటే అన్ని రోజులు కాళ్ళు పనిచేయనోడు యేసయ్య శక్తి, యేసు నామం అనే మాట ఉచ్చరించగానే వాళ్ళ నోటి నుండి ఆ మాట వెల్లడి కాగానే వాని కాళ్ళలోకి బలం పోయింది, వాని నరాల్లోకి బలం పోయింది. వాడు వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచి కాసేపట్ల స్పీడ్ పెంచి గంతులు వేయసాగాను. హల్లెలూయా. ఇంకేం చేశాడు? అంతవరకే రాసి ఇంటికి పోయిండు అంటే బాగుండేది కదా. కానీ ఏం చేశాడు? వాడు ఆనందం పట్టలేక, నా జీవితంలో ఎంత గొప్ప కార్యములు చేసినా నా యేసయ్యకు స్తుతి 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 స్తుతి, మహిమ మహిమ, నా దేవుడు యేసయ్య గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని స్తుతిస్తున్నాడు. స్తుతించడం అంటే ఏమనుకుంటున్నారు? స్తోత్రం స్తోత్రం అంటాను అనుకుంటున్నారా? యేసయ్య బాగు చేశాడు, యేసయ్య బాగు చేశాడు, యేసయ్య బాగు చేశాడు అంటుంటే ఒక్కొక్కడికి చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నిజంగా ఇదైతే దైవ కార్యం అంటున్నారు. మరి కొంతమంది అయితే ఏందో తెలుసుకోవాల్సిందే అంటున్నారు. ఇదేంటో తెలుసుకోవాల్సిందే కాదు, తెలుసుకోవాల్సిందే, అడగాల్సిందే, దీంట్లో ఏం మతలాభం ఉందో తెలుసుకోవాలని వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు.